కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో రేపు ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు. 733 సీసీ కెమెరాలతో నిమజ్జన పర్యవేక్షణ. హైదరాబాద్ లో మద్యం షాపులు బంద్. జేహెచ్ఎంసీ పరిధిలో 66 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్. ఆర్టీసీ సర్వీసుల్లో మార్పులు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని అధికారుల సూచన. నిమజ్జనం నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైల్ సేవలు. ఈవ్ టీజర్స్ కు చెక్ పెట్టేందుకు 100 షీ టీం బృందాలు. స్నాచెస్ కట్టడికి సీసీఎస్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు. నేడే గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి. భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి 35,000 మందితో బందోబస్తు. కమాండ్ కంట్రోల్ రూమ్ల నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ. కాసేపట్లో బాలాపూర్ గణేష్ లడ్డు వేలం. ఈసారి 30 లక్షలు దాటుతుందని అంచనా. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దుపై వైఎస్ జగన్ ఆగ్రహం. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు. లబ్ధిదారులు అప్లై చేసుకోవాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి పిలుపు. తాళి ఒకరి కట్టి సంసారం ఇంకొకరితో చేస్తారు. విశాఖ ఉక్కు కార్మిక సంఘాల్ని అవమానిస్తూ జనసేన నేత బొలిశెట్టి కమెంట్స్. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మిక కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్. ఢిల్లీ సీఎంగా కేసీఆర్ కుటుంబంలో ఒకరిని చేయండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కమెంట్స్. ఏపీలో కొత్త మద్యం పాలసీపై మహిళా సంఘాల ఆగ్రహం. ప్రజల్ని మద్యం వైపు మళ్లించేలా ప్రభుత్వం చర్యలంటూ ఫైర్. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం. పుంగనూరు తమకు తల్లితో సమానమన్న ఎంపీ మిథున్ రెడ్డి. పోలవరంపై కూటమి సర్కార్ అసత్య ప్రచారం చేస్తోంది. 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన మాజీ మంత్రి బుగ్గన. విశాఖ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టొద్దు. స్టీల్ ప్లాంట్పై కూటమి సర్కార్ స్టాండ్ ఏంటో చెప్పాలన్న ఎంపీ గొల్ల బాబురావు. జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీపై అత్యాచార కేసు నమోదు. జానీ లైంగికంగా వేధించినట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు. ఎఫ్ఐఆర్ నమోదు. తిరుమలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నిలదీసిన భక్తులు. సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయంటూ ఆగ్రహం. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి పవిత్రాలు ఊరేగింపు. అరకులోయ పట్టణంలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు. శోభయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఫుట్పాత్లను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు. అరకులో అక్రమార్కులకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరిక. విశాఖ జిల్లాలో శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామివారి పవిత్రోత్సవాలు. స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై టీడీపీ వేధింపులు. కదిరిలో శివసాయి మోటార్ క్రషర్ కంపెనీకి 13 కోట్ల జరిమానా. కర్నూలు జిల్లా ఎల్ఎల్సీ కాలువలో తేలియాడుతున్న గణనాథుడి విగ్రహాలు. పట్టించుకునే ప్రభుత్వంపై గ్రామస్తుల ఆగ్రహం. శ్రీకాకుళం జిల్లా పలాస శివాజీనగర్లో చైన్ స్నాచర్ల హల్చల్. మహిళ మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన దుండగులు. అన్నమయ్య జిల్లా నందలూరులో ఇసుక అక్రమ రవాణా. 2 ట్రాక్టర్లు సీజ్. పోలీసుల అదుపులో నిందితులు. గుంటూరు జిల్లా బాపట్ల బస్టాండ్ సెంటర్లో దొంగల బీభత్సం. వైన్ షాప్ గోడలు పగలగొట్టి 10 లక్షల నగదు చోరీ. కంటోన్మెంట్ బోయిన్పల్లిలో వైభవంగా గణనాథుడి శోభాయాత్ర. పోలీస్ బందోబస్తు నడుమ ఘనంగా ఊరేగింపు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అట్టహాసంగా గణేష్ నిమజ్జనం. నవరాత్రులు పూజలు అందుకుని గంగమ్మ చెంతకు గణనాథుడు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక వాడలో విఘ్నేశ్వరుడి శోభాయాత్ర. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ దంపతులు. తొర్రూరులో కన్నుల పండుగగా లంబోదరుడి ఊరేగింపు కార్యక్రమం. శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి. హనుమకొండలో వైభవంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు.
మహబూబాబాద్లో కోలాహలంగా వినాయకుడి నిమజ్జన వేడుకలు, అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే మురళీ నాయక్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, సీఎం ప్రాజెక్టును సందర్శించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్. కరీంనగర్ జిల్లా మానకొండూరులో వైభవంగా విఘ్నేశ్వరుడి శోభాయాత్ర, పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా గణేష్ నిమజ్జన వేడుకలు, 9 రోజుల పూజల అనంతరం గంగమ్మ ఒడికి చేరిన గణనాథుల విగ్రహాలు. బెంగాల్లో దిగొచ్చిన దీదీ సర్కార్, జూనియర్ డాక్టర్ల 5 డిమాండ్లలో 3ంటికి ఆమోదం. నేడు ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్న కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అపాయింట్మెంట్ కోరిన కేజ్రీవాల్. అహ్మదాబాద్లో నమో వందే మెట్రో రైలు ప్రారంభించిన ప్రధాని, మెట్రో రైల్లో ప్రయాణించి విద్యార్థులతో మాట్లాడిన మోదీ. యూపీలో భారీ వర్షాలతో ప్రయాగరాజ్కు పోటెత్తిన వరద, గంగా యమునా నదులు ఉప్పొంగడంతో జనావాసాల్లోకి వరద నీరు. కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం, నిఫా వైరస్తో 23 ఏళ్ల వ్యక్తి మృతి, మల్లపురం జిల్లాలో మాస్కులు తప్పనిసరి. షాంఘైలో బెబింకా తుఫాను బీభత్సం, స్తంభించిన జనజీవనం, 1400 విమానాలు రద్దు. మయన్మార్, లావోస్, వియత్నాంలలో టైఫూన్ యాగి విధ్వంసం. సద్భవ్ పేరిట భారత సహాయక ఆపరేషన్ ఐఎన్ఎస్ యుద్ధనౌక ద్వారా 3 దేశాలకు 55 టన్నుల నిత్యావసరాలు పంపిణీ. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరిన టీమిండియా, సెమీస్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో భారత హాకీ జట్టు విజయం. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు గొర్రె పురాణం ట్రైలర్ విడుదల చేసిన మూవీ మేకర్స్.